సాధారణంగా 175 మంది సగంలోనే మోయలేక దింపేస్తూ ఉంటారు. అలాంటిది ప్రదక్షిణలు దిగ్విజయంగా పూర్తి చేశారంటే ఇక మీ జంటకు తిరుగులేదు. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? అప్పుడే ఎలా అవుతుందమ్మా? ప్రసాదం తినాలి కదా. ప్రసాదం అంటే గుప్పెడు చేతిలో పెడతారు. మీరేంటి కంచెం నిండా తీసుకొచ్చారు? తినడానికి రోజంతా పట్టేలా ఉంది. తిననీవమ్మా, నీకు తొందర ఏమిటి? అమ్మా మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. తీసుకో అమ్మా, తీసుకో బాబు. పూజారి గారు, ఇలా తినిపించుకోవడం వల్ల ప్రత్యేకమైన ఫలితం ఏమన్నా ఉంటుందా? ఎందుకుండదమ్మా? తలెత్తి చూడకుండా తాళి కట్టించుకుంటేనే జీవితాంతం కలిసుండే భార్యాభర్తల మధ్య మరింత ప్రేమను అభిమానాన్ని పెంచటమే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వ్రతం పూర్తయ్యాక ఆ జంటను విడదీయటం ఎవ్వరి తరం కాదు. బాబు, ఇప్పుడు ఉభయులు ఒకరికొకరు దండలు మార్చుకోండి. ఏదో కొత్తగా పెళ్ళవుతున్నట్టు ఇప్పుడు దండలు మార్చుకోవడం ఏంటి? అబ్బే, తమరికి వ్రతమహత్య పుస్తకం ఇచ్చి మొత్తం చదివించాల్సిందే. క్వశ్చన్ బ్యాంకుల్లో ఆవిడ క్వశ్చన్ వేయడం, మీరు సమాధానాలు చెప్పడంతోనే సరిపోతుంది. అడిగితే తప్పే ఉందిలే బుజ్జి, అనుమానం తీరిపోతుంది కదా. పాపం మా చెల్లెలికి వివరంగా వివరించి చెప్పండి పూజారి గారు, లేదంటే పోయేలా ఉంది. అదే టెన్షన్ తో ఇంటికి. అమ్మా, మనకి ఒక వివాహ వ్యవస్థ ఎలా ఉందో అలాగే యక్ష కిన్నెర కింపురుష గాంధర్వులకు తలా ఒక వ్యవస్థ ఉంది. వాటిల్లో నుంచి అత్యుత్తమ ఫలితాలను అందించే కార్యక్రమాలన్నింటినీ కలగలిపి ఈ ఆలుమగల అన్యోన్యత వ్రతాన్ని మన పెద్దలు తయారు చేయడం జరిగింది. అందులో ఒకటి ఈ దండలు మార్చుకోవటం కూడా. ఊర్మిళ, అర్థమైందిగా? అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెబితే అర్థం కాకపోవటానికి ఏముందమ్మా? తమరు కానివ్వండి. తీసుకో అమ్మా. అయ్యా, మీరు కూడా తీసుకోండి. మార్చుకోండి అమ్మా.
శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఓం శాంతి శాంతి శాంతి. అలా పెట్టమ్మా. అలాగే. అలా పెట్టమ్మా. ఇక్కడ కూడా. తర్వాత అలా పెట్టమ్మా ఒకటి. వీటన్నింటిలో నూనె పోసి దీపాలు వెలిగించేసరికి దీని నడుము పడిపోయి ఇంట్లో ఒక పక్కన పడుంటుంది. ఇది నా గురించే ఏదో అనుకుంటున్నట్టుంది. దీని ప్లాన్ ని రివర్స్ చేయాలి. అమ్మా, ఆ ప్రమిదల నిండా నూనె పోసి ఆ 1000 దీపాలు వెలిగించినట్లయితే తమ వివాహ జీవితం కూడా ఆ దీపాల వలె దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దీపాలు మామూలుగా వెలక్కూడదక్క. మధ్యలోకి ఏ పురుగొచ్చినా మాడి మసైపోవాలి. అంటే పూజారి గారు, ఇప్పుడు ఈ దీపాలన్నీ నేనే వెలిగించాలా? అమ్మమ్మ, ఉదయం నుంచి వ్రతంలో ఉన్నారు. ఇన్ని దీపాలు వెలిగిస్తే వెన్నుపూస పుట్టుక్కను విరిగిపోతుంది. మరి ఎవరు వెలిగిస్తారు? తమకు అత్యంత ప్రీతిపాత్రులైన ఎవరైనా వెలిగించవచ్చు. అవునా? నాకు అత్యంత ప్రీతి పాత్రలు అంటే అమ్మో, నా వల్ల కాదు. అదేమిటమ్మా, ఆ అమ్మాయి తమరంటే అంత ప్రేమ అంటుంటే? నా వెన్నుపూసంటే నాకు ప్రేమే. మరి అలాంటప్పుడు అబ్బాయి గారికి చాలా ప్రియమైన వారుంటే? బాబు, తమరికి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో చెబుతారా? సత్యకి నేనంటేనే ఇష్టం. మా బావగారికి మా అక్కంటే ఇష్టం ఉంటుంది, కానీ నువ్వంటే ఇష్టమేంటి? బుజ్జి, ఇది మన ఘంటసాల కాదే, హైదరాబాదు. ఓకే ఆఫీస్లో పనిచేస్తున్నారు కాబట్టి మీ బావగారు ఊర్మిళ స్నేహితులు. అందుకే స్నేహితుడుగా ఆయనకి తనంటే ఇష్టం అని చెప్తుంది కదా ఊర్మిళ? అవునవును. మరి వారిద్దరికీ ఇష్టమైన వారు తమరే. దీపాలు వెలిగించాలి కదమ్మా. సత్య కోసమైతే అలాగే వెలిగిస్తాను. బుజ్జి, పాపం అక్కకి సహాయం చేయమ్మా. అలాగే అక్క. అపచారం అమ్మా. పెళ్లిగాని ఆడపిల్లలు ఈ వ్రతంలో పాల్గొనకూడదు. అవునా? అయితే నువ్వే కాని ఊర్మిళ. సత్య కోసమే కదా?
అమ్మా, దేవుడికి నమస్కారం చేసుకోండి. ఇంకిక్కడ ఉండడం నా వల్ల కాదు. నిలబడే ఓపిక కూడా లేదు. వెళ్దామా? వెళ్ళొచ్చమ్మా. వెళ్ళొస్తాం పూజారి గారు. ఆమెను వెళ్ళొచ్చన్నాను గాని మీరు వెళ్ళొచ్చం లేదమ్మా. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. దంపతులిద్దరూ ఈ రాత్రికి ఇక్కడే స్వామివారి సన్నిధిలో నిద్ర చేయాలమ్మా. ఏంటండి మీరు ప్రపంచంలో లేని వ్రతాలన్నీ చేయిస్తున్నారు? పూజ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ నిద్రపోవడం ఎందుకు? అబ్బే, తమరికి పుస్తకం ఇవ్వాల్సిందే. ఈ వ్రత విధానం ఇలాగే ఉంటుంది. సౌభాగ్యాన్ని కాలదనుకుని మధ్యలోనే వాళ్ళని వచ్చేయమంటారా ఏమిటి చెప్పండి? సౌభాగ్యం అంటే ఆయన అన్నీ చేసి ఇది చేయకపోతే ఏం బాగుంటుంది? గుళ్ళో నిద్రపోవటమే కదా. నేను ఆయన నిద్ర చేసి వస్తాంలే ఊర్మిళ, నువ్వెళ్ళు. బుజ్జి, అక్కకి తోడుగా వెళ్ళమ్మా. అలాగే అక్క. రా అక్క, రా. రా అక్క, రా. బహుశా చంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా కవినైనాను నిన్ను చూసాకే నిజమైనాను తెరతీసి బహుశా అమ్మని పిలిచిందారమ్మని ఒకటైతే కమ్మని దీపాలు వెలిగించడం కూడా ఇంత కష్టమని ఈ రోజే అర్థమైంది. రాత ఏం దూరంలో అట్టా చూస్తా ఉన్నావా? వచ్చిందెవరో? మీ పిన్ని మా అత్త కదా. ఆ గుండెకి అప్పుడే నయమైపోయిందా? అక్కడే ఆగిపోలేదా? ఎలా ఆగిపోతుంది ఊర్మిళ? పాప మా డాక్టర్లు నానా బాధలు పడి ఆపరేషన్ తో పని లేకుండా విదేశాల నుంచి మందులు తెప్పించి ఇవి వాడండి తగ్గిపోతుందని చెప్పి పంపించారు కదత్తా. తగ్గిపోవడానికి కాకుండా అసలు పోవడానికి ఇచ్చుంటే బాగుండేది. ఇదిగో ఊర్మిళ,
నువ్వేమైనాను మా అత్తను మాత్రం ఏమనమాకు. అత్త తనేదో కోపంలోనే మాటలతో నీకేం పని? లోపలికి వెళ్దాం పదా. నేను రాను అల్లుడు. దాని నోటితో అదే లోపలికి రమ్మనేంత వరకు నేను రాను. ఇది మరీ బాగుంది. వాకిట్లో టెంట్ వేసుకుని కూర్చుంటావా ఏంటి? పదత్తా. నేను రాను అల్లుడు. అబ్బా ఇదిగో ఊర్మిళ, బాగోలేని మనిషిని ఇలా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. రా పిన్ని అంటే నీ సొమ్మేం పోతుందే? వాకిలి వరకు వచ్చి మళ్ళీ డ్రామాలెందుకు? రమ్మను. చూడల్లుడు ఎలా వెళ్ళిపోయిందో. వెళ్తే వెళ్ళిందిలే అత్త, లోపలికి రమ్మందిగా. పదత్తా. నేను రాను అల్లుడు. ఊరుకో అత్త, నువ్వు నీ పౌరుషం అని పద. ఏందల్లుడు పడేస్తావా ఏంటి? అత్త ఎంత మాటన్నావత్త, గడప దాటగానే డైలాగ్ మారిపోయిందిగా. అల్లుడు ఏదో మాట వరుస కన్నాను గాని నిన్ను నేనంటానా? పర్లేదులే అత్త, అనే చనువు నీకుందే, పడే అభిమానం నాకుందే. నా బంగారు అల్లుడు. ఇవి తర్వాత గాని వెళ్ళి నీ కూతుర్ని కూల్ చేసుకో. ఇదొకటి ఉంది కదూ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటిది? కాళ్ళకి రాసుకునేది, ఒంటికి రాసుకునేది. ఏ దయ్యం బాగున్నావా? సరే సరే, నువ్వెప్పుడొచ్చావు? రావాల్సిన టైంలో కరెక్ట్ గానే వచ్చాను, కానీ నువ్వు రావడం ఇదేనా? ఎప్పుడో వచ్చాను. చిన్న పనుండి కొద్దిగా బయట ఉండాల్సి వచ్చిందిలే. ఏంటా పని? అదా, అది నీకు చెప్పేది కదలే. అత్తతో చేరి ఊర్మిళని ఏడిపించడం, అదే కదా నీ పని? నాకంతా తెలుసు బావా, అక్క చెప్పింది. ఇదిగో బుజ్జే, నీకు అసలు నోరు గమ్మునుండదు. ఈ విషయం ఎవరితో అనమాకు. ఎలా అంటాను బావా? నలుగురికి తెలిస్తే నష్టం అక్కకే కదా. పాపం పిచ్చిది, అన్ని బాధలు తనలోనే దాచుకుని అమాయకంగా ఊర్మిళని నమ్మింది. దాన్ని మాత్రం ఒక ఆట ఆడుకోవాలి బావా. ఆడుకుంటున్నాం కదా. ఇది చాలదు, ఇంకా డోస్ పెంచాలి. నాకుండటం కుదరదు గాని, లేదంటే దాన్ని ఇత్తడి చేసేదాన్ని. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్లో చిన్న పనుండొచ్చాను బావా, నేను రేపు బయలుదేరుతున్నాను. ఉండొచ్చు కదా. కుదరదులే బావా. అక్క జాగ్రత్త. సావిత్రి గురించి దిగులేం వద్దు, నేనున్నాను కదా. అత్తని కూతుర్ని ఒక ఆట ఆడించి తమ్ముడే తన్ని తరిమేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. అందుకే అత్త అట్నుంచి వెళ్ళిపోతానంటే అత్తారింటికి దారే సినిమా చూపించి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. సమయానికి అక్కకి తోడుగా నువ్వు రావటం మంచిదైంది, లేదంటే అక్క ఎన్ని బాధలు పడేదో. ఇబ్బందులు ఎప్పుడూ మంచివాళ్ళకి వస్తాయి. మన సావిత్రి మంచితనమే ఊర్మిళ బలమైంది. అక్క మంచిదే, దానికి తిక్కరేగితే ఎలా ఉంటుందో ఆ ఊర్మిళకి తెలియాలిగా. తొందరెందుకు? నిదానంగా దానికే అర్థమవుతుంది. సావిత్రేనా నన్ను ఇంత దెబ్బ కొట్టిందని అవాక్కయ్యే రోజు దగ్గరలోనే ఉంది. సరే బావా, నేను ఉదయాన్నే బయలుదేరతాను. అలాగే వెళ్దుగాని ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయాలేవి అత్తయ్యకి గాని మావయ్యకి గాని తెలియకూడదు. తెలిస్తే వాళ్ళ ప్రాణాలతో మిగలరు. నువ్వు ఇంతగా చెప్పాలా బావా? నేను ఎవ్వరితోనూ చెప్పను, ప్రామిస్. సరే సరేలే. లోపల మా అత్త కూతురు ఏం చేస్తున్నారో. మనిషి వస్తే మాట్లాడడం మర్యాద. ఏంటి మర్యాద? ఏం చేసావని నీకు మర్యాద ఇవ్వాలి? ఏదో పిన్నివి కదా, దగ్గరుంటావు, నాకు సాయం చేస్తావా అనుకుంటే నన్ను వదిలేసి నా శత్రువులతో స్నేహం చేస్తావా? చివరికి నన్నే బెదిరిస్తావా? ఇది మరీ బాగుంది. నేను చేసిన తప్పులు కనిపించినప్పుడు తమరు చేసిన తప్పులు తమరికి కనిపించటం లేదమ్మా. నేను చేస్తానే తల్లి అని కాళ్ళ వేళ్ల పడ్డ వినకుండా పెళ్లి చూసుకోవాలని చూస్తావా? నా ప్రాణాలు తీయాలని చూస్తావా? అది మాత్రం తప్పు అనిపించడం లేదా? సత్యని పెళ్లి చేసుకోవటం నా కళ, అందుకు నేను ఏవైనా చేస్తాను. పెళ్ళైన నా తమ్ముడికి మళ్ళీ పెళ్ళేంటి? ఈ ఊర్మిళ పెళ్లి కూతురేమిటి? ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటి? నాకు తెలియాలి.